హలో ఎవ్రీవన్. నేను ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి అని చాలా రోజులుగా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను కదా. ఐఎమ్ అవైలబుల్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ అని. ఇప్పుడు కౌశలం ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అవ్వడం ఏంటి, ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి జరుగుతూనే ఉన్నాయి కదా. సో కౌశలం ఎగ్జామ్లో లాస్ట్ 15 minutes ఇంగ్లీష్లో మీరు ఒక వీడియో అప్లోడ్ చేయాలి. మీకు తెలుసో లేదు. సో 45 minutes ఏమో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, 15 minutes వీ హ్యావ్ టు అప్లోడ్. మనకి అక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మేబీ యువర్ డైలీ రొటీన్, యువర్ బెస్ట్ ఫ్రెండ్, యువర్ చైల్డ్హుడ్ మెమరీస్, యువర్ థాట్స్ అబౌట్ సోషల్ మీడియా, ఇలా ఏదైనా జనరల్ టాపిక్స్ ఒక 3 అడుగుతాడు. సో ఆ 3ని మీరు ఇచ్చిన టైంలో అప్లోడ్ చేయాలి, దట్ ఇన్ ఇంగ్లీష్. సో ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటే, ఎగ్జామ్ ఒక వారంలో 4 రోజుల్లో అలా ఉండగా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. సో మేడం, నాకు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, అక్కడ అడుగుతున్నాడంట, ఎలా అప్లోడ్ చేయాలి, హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ అబౌట్ దట్, ఇలా చెప్తున్నారు. ఏది కూడా ఒక నైట్లో ఒక రోజులో వచ్చేసేదండి. కంపల్సరీ మీరు టైం స్పెండ్ చేయాలి. అక్కడ ఏం చూస్తాడంటే, ఈజ్ ఎక్కడ వాడుతున్నారు, వాజ్ ఎక్కడ వాడుతున్నారు, వెదర్ దే కెన్ ఏబుల్ టు స్పీక్ ప్రాపర్లీ, వాట్ ఈస్ దేర్ ఎక్స్ప్రెషన్ వే, అండ్ హౌ దేర్ గ్రామటికల్, whether they are using proper grammar or not, vocabulary is there or not, ఇవన్నీ చూస్తారు. సో ఇప్పటికప్పుడు నేను చెప్పినా సరే అది ఎక్కదు. మనకి కౌశలం అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక పెద్ద వరం లాంటిది మనకి. సో అది వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయినప్పుడు కూడా చెప్పాను, ఇంగ్లీష్ నేర్చుకోండి, అప్కమింగ్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏదో కంపెనీలో జాబ్స్ అంటున్నారు, కంపల్సరీ ఇంగ్లీష్లో ఉంటుంది, సిస్టమ్ వర్క్ రావాలి అని. కానీ చాలామంది పెడచెవిన పెట్టారు. ఆ పెట్టిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి ఇలా ఎలా ఇదేలా అదేలా అంటున్నారు. కంపల్సరీ ఇఫ్ యు ఆర్ ఆన్ ద వే ఇట్ విల్ గెట్ విత్ ఇన్ 1 month, అదర్వైజ్ ఇట్ విల్ టేక్ 2 or 3 months పడుతుంది ఇంగ్లీష్ రావడానికి కంపల్సరీ. అది కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తే 1 monthలో వచ్చేస్తుంది. కౌశలం అనేది యూజ్ చేసుకుంటే చాలు. ఎవ్రీ హౌస్ వైఫ్ విల్ బి ఇండిపెండెంట్. మేబీ టైం పట్టొచ్చు, ప్రతిదీ స్లోగా జరిగినా పర్ఫెక్ట్గా జరగాలి కదా. ఎగ్జామ్స్ అన్నీ అయిన తర్వాత ఇచ్చే జాబ్లో కూడా ఇంగ్లీషే ఉంటుంది. సో నేను ఒక్కటే చెప్తున్నాను, ఆన్ ద స్పాట్లో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా హిందీ నేర్చుకోవాలన్నా కుదరదు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ దెన్ ఓన్లీ కాంటాక్ట్ మీ. అండ్ ఇంకొకటి, ఇంటర్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ అప్పుడు కూడా కాల్స్ వచ్చాయి. అండ్ 10th ఇంకా 15 days ఉంది కదా. ఇక్కడ ప్రిపోజిషన్స్ ఎలా యూజ్ చేయాలి, లేకపోతే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్, ఆర్టికల్స్, ఇవన్నీ ఎలా నేను ఇప్పటివరకు చెప్తూనే ఉన్నాను. ఎవరికైనా సరే, హూ ఎవర్, మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి, ఆ తర్వాత హిందీ మీద ఫోకస్ చేయండి. అది మీకు ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది అని. ఇప్పుడు ఎమర్జెన్సీగా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, లేకపోతే కౌశలం ఉంది కాబట్టి, నన్ను కాకపోతే ఇంకెవరినైనా కాంటాక్ట్ అయినా అది కరెక్ట్ వేలో ఉండదు. అండ్ ఓకే, నేను చెప్తాను, అవరికి ఇంత బేస్ మీద నేను ఐ కెన్ టీచ్, నేను ఇన్ని డేస్కి చెప్పచ్చు. కానీ నేను నా సిస్టంలో, నా అప్రోచ్లో నేను చెప్పేది క్వాలిటీ ఉంటుంది, అంటే పర్ఫెక్షన్ ఉంటుంది. తక్కువ మందికి చెప్పినా నేను పర్ఫెక్ట్గా చెప్తాను, వాళ్ళు ఇంకొకరికి చెప్పేలాగా చెప్తాను అనమాట. దయచేసి యూజ్ కౌశలం. అంటే కౌశలం ఎగ్జామ్ ఉన్నవాళ్ళు ఆ తర్వాత ఎగ్జామ్ రాసేసి తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి, జాబ్సే కదా. ఏదో ఒక జాబ్ అనేది మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది మన డాష్ బోర్డ్లో. అందులోకి వెళ్ళాలన్నా మనకి ఇంగ్లీష్ కంపల్సరీ. ఇంకా ఎన్నాళ్ళని వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవుతామండి.
కదా. వాళ్ళ కోసం వీళ్ళ కోసం పనులు చేసి, గిన్నెలు కడిగి, వంటలు చేసి, వండి వాచి పెట్టి, మనకి హెల్త్ బాగోకపోయినా చూసుకుని, అమ్మో నేను లేకపోతే వీళ్ళకి ఎవరు వండి పెడతారు, మా వారికి ఎవరు వండి పెడతారు, మా పేరెంట్స్ని ఎవరు చూసుకుంటారు, మా అత్త మామని, మా పిల్లల్ని, నా ఇల్లుని, ఇంకా ఎన్ని రోజులు. మీకోసం మీరు ఏదో ఒకటి చేయండి. ప్లీజ్ డూ హార్డ్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్. సో మీ ఇంట్రడక్షన్ అట్లీస్ట్ 4 lines ఉండాలి. ఎస్, ఐఎమ్ జిజిత, అలా ఐఎమ్ ఏ టీచర్ అండ్ ఆల్సో ఐఎమ్ హోమ్ మేకర్. ఇలా మన గురించి మనం చెప్పుకోవాలి. వాట్ ఈజ్ యూ అనేది తెలియాలి కదా. సో నేను ఇప్పుడు చెప్పేది ఒకటి, ఆన్ ద స్పాట్లో ఏది రాదు. అలా రావాలంటే నాకు కాల్స్ చేయొద్దు ప్లీజ్. ఎవరైనా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, నేను 70% హార్డ్ వర్క్ చేయగలను అనుకునే వాళ్ళు యూ కెన్ కాంటాక్ట్. యూ కెన్ లెర్న్ యువర్ సెల్ఫ్ ఆల్సో. థ్యాంక్ యూ.